హాయ్ అండి. మా టిఫిన్కి అయితే అండి చట్నీ చేసుకున్నాను. టిఫిన్ అయితే దోశలు వేస్తానండి. పల్లి చట్నీ అయితే చేస్తున్నాను. ఈరోజు ఏమన్నా వాతావరణం మారేద్దేమండి. వర్షం ఇప్పుడే తగ్గిపోయింది, గాలి మొదలైంది. మరి చింతల్లి, ఇగో నీకు వేడి నీళ్ళు కాగబెట్ట, మంచి నీళ్ళు వేడి నీళ్ళే తాగమ్మా. వినపడుతుందా? ఏడుశనగుళ్ళు వేసి పచ్చిమిరకాయలు అవి వేపండి, చట్నీ చేస్తాను. అడగుడు చేస్తాను పిల్లలు వేసి. ఏది నానా చట్నీ అయితే మిక్సీ పట్టేస్తున్నానండి. ఎందుకంటే కరెంట్ పోద్దో ఉంటుందో తెలియదు. నిన్న అస్తమాటలు కరెంట్ వేస్తానే ఉన్నాడండి. వర్షానికి పచ్చడి చట్నీ అయితే అయిపోయింది కదా. చట్నీ చేసి టిఫిన్ చేసి అప్పుడు వంట మొదలేసుకోవాలి. చట్నీ పట్టేస్తాను. చట్నీ అయితే పట్టేసానండి మిక్సీ. తాలింపు చేసి టిఫిన్ దోశలు అయితే వేస్తాను. చట్నీ తాలింపు చేస్తానండి. తాలింపు వేసుకుంటే బాగుంటుందండి. నా మనవడు అయితే బయటికి వెళ్ళిండండి. వాళ్ళ నాన్న వాళ్ళిద్దరు చేపలకి వెళ్ళారు. కొద్దిగైతే వర్షం తగ్గిపోయిందండి. రోజు సలసలగా ఉండదు, ఫిష్ ఉండాలంట పిల్లడికి. కోరికలు మామూలుగా ఉండాలి అసలు. టిఫిన్లు అయిపోయినాక ఇంకా వంట మొదలేసుకోవచ్చు. బాయ్. నా మనవాడికి అయితే అండి గుడ్డట్టు వేసాను. పిల్లగాడు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వాళ్ళ నాన్న వాళ్ళిద్దరు చేపలు పట్టుకొచ్చారు. ఇంకా టిఫిన్ అయితే వేసేస్తున్నానండి. ఇది తిన్నాక ఇంకోటి వేస్తానే, సరేనా? ఇదంతా ఆయన రాజ్యమేనండి. ఇది మొత్తం పిల్లగాడు రాజ్యం అంట. అమ్మా వేసే ఉంది నాన్న, కరెంట్ పోయింది అనుకుంటా. ఇదైతే మా పిల్లల ఇల్లు అండి. వాళ్ళు తీసుకున్నారు. మా పిల్లలు అంటే మా ఇల్లు, నా కూతురు. ఇంకా మొత్తం తీసుకొని ఇంకా అందుకే మా రాజ్యం అంటున్నాడు పిల్లోడు, తెలుసా అండి. మా ఇల్లు పాత ఇల్లు అంట, ఇదేం కొత్త ఇల్లు అంట. ఆయన కొత్త ఇల్లు, మాదైతే పాత ఇల్లు మా ఊర్లో ఉందంట. అయితే సామెత పెద్దోళ్ళు చెబుతారు కదా, కొడుకు పిల్ల
నా కొడుకు నీదా ఇల్లు నీదా అంటున్నాడండి. నీకు పెళ్లి చేస్తామా, ఉద్యోగం చూసుకోవా అంటున్నాడండి. నా కొడుకునైతే ఇంకా పంపించట్లేదు. అసలు హైదరాబాద్ నుంచి వచ్చిండు. ఈ వర్షాలు కూడా ఒకటి ఉంది కదా, ఆయన పంపించినప్పుడే పోవాలంట. అదే చెప్తున్నాడు రోజు. ఇదైతే నాకు చూపించలేదండి, రాత్రి చేశాను కరివేపాకు పొడి. అసలు హెల్త్కి మంచిది. హెల్త్కి మంచిదండి. కారపొడి కళ్ళకి మంచిది అంటారు. నేనైతే చేస్తానండి, టిఫిన్లో బాగుంటుంది. చేపలు కూడా తెచ్చారండి, చేపలు అయితే చెయ్యాలి. టిఫిన్లు చేసి చేపలు కడిగేసి కూర వండాలి. టిఫిన్ మొదలేసి ఇదిగోండి ఒక్కటే తెచ్చామా అంటున్నాడు. చూసారండి, ఇదిగోండి ఎండు రొయ్యలు కూడా కొనుక్కొచ్చారు. ఎండు రొయ్యలు ములక్కాళ్ళ గుడ్లు వండుతాం రోజు. గుడ్లు చాలా బాగుంటుందండి, పచ్చి రొయ్యల కన్నా ఎండు రొయ్యలు ఇంకా బాగుంటాయి. ఇవాళ అయితే మరి పచ్చి చేపలు వండుతున్నాం కదా, లేకపోతే ఈరోజు చేసేదాన్ని. ఎండ చూసి ఎన్ని రోజులు అవుతుంది అన్నట్టుందండి. ఇప్పుడైతే కొద్దిగా ఎండ వస్తుంది. ఇక చేపలు తెచ్చారు కదా, చేపలు కడుగుతున్నాను. ఇదైతే ఒక చెక్క అండి. కొద్దిగా పెరుగు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి కొంచెంసేపు కొద్ది నీళ్ళు మునిగేదాకా ఉంచి కడుక్కుంటే నీసు వాసన లేకుండా పోతుంది చేపలు. మాకైతే మా అత్తగారు నేర్పారండి చెక్క. కడగటం అయితే అయిపోయింది, కూర అయితే వండుకున్నాం. కడిగేసుకొని గాలి అయితే తోస్తుందండి. మళ్ళీ నల్లగా పట్టుకొచ్చేస్తుంది వర్షానికి. అది చూడండి, గాలి చూడండి, చెట్లు ఎట్లా ఊగుతున్నాయి, అంతలాగా వచ్చేస్తుంది. నిన్నటి వరకు గాలి లేదండి, రాత్రి కూడా గాలి లేదు మాకు. ఇప్పుడే స్టార్ట్ అయింది అమలాపురంలో. వర్షం పడట్లేదు కానీ నల్లగా పట్టుకొస్తుంది, గాలి మట్టికి తోలుతుంది. చింతల్లి చేపల కూర అయితే ఉడుకుతుంది, తిందుగా అంత. చెట్లు ఊడిపోయేలాగా ఎట్లా వస్తుంది. ఇప్పుడు ఎక్కువైపోయింది మాకు అమలాపురంలో అయితే. సో వర్షం కూడా స్టార్ట్ అయింది మళ్ళీ. కొబ్బరి చెట్లు కదా, గాలి ఎక్కువ వినపడింది. పద 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 లోపల పద. నడు ఇలా ఎంజాయ్ ఎందుకు చేయవు? 6 రోజులు సెలవు వస్తుంది పిల్లగాడికి. నడు. నేనేమో డోర్ వేసేస్తాను చెప్తున్నా, గాలికి ఎగిరిపోతారని చెబుతున్నాడు వార్తల్లో. నేను రాను. చేపల కూర అయితే అయిపోయిందండి, మీరే చూపించలేదు మీకు. తిని మటుకి ఎట్టుందో చెప్తాము. ఎక్కువ చేపల కూర అండి, విసుక దంతులు. అందుకే తిందాము, మా ఫ్రెండ్స్కి ఎలా ఉందో చెప్దామని రమ్మంట. ముక్కల కూర అయితే ఆ కూర అయిపోతే ముక్కలు అయిపోవా ఎన్ని?
కూరే అయిపోయింది అంటున్నా, ఉడికింది అంటున్నా, అయిపోయింది కాదు. అన్నం వేస్తున్నాను పద. నీకు తినవా? అయితే నేనే తినేసి ఎలా ఉందో చెప్తాను. కూర అయితే తిన్నామండి, అన్నం తినేసి ఎలా ఉందో చెప్పేద్దాం. చిన్న బంగారం ఉందా? చిన్ని బంగారం. పాటలు మటుకు ఎక్కువ వచ్చేస్తాయి పిల్లోడికి, అంటే సెలవు ఉంటే చాలు కదా. మాట తీసి లేదు, అదేం పంది. నీ పేడ ముద్ద పెట్టు. కూర వేయడానికి బయట వాతావరణమే చల్లగా ఉందని ఫ్యాన్ అయినా కొంచెం. ఒక్క ముద్ద పెట్టుకుంది కదా. కూర చాలా బాగుందండి. జాగ్రత్త దిగమ్మా. అది ఫస్ట్ వేసేదా ఫస్ట్ వేసి నువ్వు అదే అదే ఇందా నేను ఎక్కడ వెళ్ళిపోయా మామా, నన్ను తెలుసుకోవా కొంచెం.